హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ అగ్రి స్టాక్ కి సంబంధించి. సో రీసెంట్ గా మన ఫినాన్స్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ ఈ అగ్రి స్టాక్ ని ద నెక్స్ట్ యూపీఐ అన్నట్టుగా అభివర్ణించడం జరిగింది. మరి అలా ఎందుకన్నారు? అసలు అగ్రి స్టాక్ అంటే ఏంటి? దీని యొక్క డిస్క్రిప్షన్ చూద్దాం మనం ఒకసారి. అంటే దీని ఆర్కిటెక్చర్ అన్నటువంటిది ఎలా ఉంటుంది, అలాగే దీనికి సంబంధించి పొటెన్షియల్ బెనిఫిట్స్ ఏంటి, అలాగే యూపీఐకి అగ్రి స్టాక్ కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, ఏమేం ఛాలెంజెస్ ఉన్నాయి, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి, వాటన్నిటి గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. సో చూడండి, అగ్రి స్టాక్ అన్నటువంటిది ఒక డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? ప్రభుత్వమే దాన్ని తయారు చేసి ఓన్ చేసుకుని దాన్ని గవర్న్ చేస్తుంది. దాన్ని పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. సో అది డిజిటల్ కి సంబంధించినటువంటిది ఈ అగ్రి స్టాక్ అన్నటువంటిది. సో అగ్రి స్టాక్ అంటే అగ్రికల్చర్ కి సంబంధించినటువంటి ఒక ఇంటర్ఫేస్ అన్నమాట ఇది. సో దీనిని డిజిటల్ అగ్రికల్చరల్ మిషన్ అన్నటువంటి దాని కింద తీసుకురావటం జరిగింది. సో చూడండి, దీని యొక్క ఎయిమ్ ఏంటి అంటే ఒక ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఎకోసిస్టమ్ ని అగ్రికల్చరల్ యాక్టివిటీస్ అన్నింటికి సంబంధించి తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం చూస్తే ఎలాగైతే యూపీఐ అన్నటువంటిది ఉందో, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అన్నటువంటిది 2016లో తీసుకురావటం జరిగింది. సో అది ఎలా అయితే ఇప్పుడు అన్ని ప్లాట్ఫామ్స్ కి కలిపి తీసుకురావటం జరిగిందో, అలా అగ్రికల్చర్ కి సంబంధించి అంటే ఏంటి, ల్యాండ్ కి సంబంధించి, అలాగే ఏమేం క్రాప్స్ వేస్తున్నారు అన్నట్టుగా వాళ్ళ యొక్క ధాన్యం కొనుగోలుకు సంబంధించి, అలాగే ఏమేం స్కీమ్స్ వాళ్ళకి అప్లికబుల్ అవుతున్నాయి, సో వీటన్నిటికి సంబంధించి ఒక సింగిల్ ప్లాట్ఫామ్ ఈ యొక్క అగ్రి స్టాక్ అన్నటువంటిది. సో చూడండి, ద నెక్స్ట్ యూపీఐ అన్నట్టుగా ఫినాన్స్ మినిస్టర్ దీన్ని అభివర్ణించింది. అయితే ఇక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు అంటే, ఆల్రెడీ మన అగ్రికల్చర్ అన్నటువంటిది చాలా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. మేజర్ రీజన్స్ ఏంటి అంటే, ఒకటొచ్చేసరికి ల్యాండ్ రికార్డ్స్ ఫ్రాగ్మెంట్ అయి ఉండటం. అంటే ఏంటి, ముందే చిన్న చిన్న ల్యాండ్ ఫ్రాగ్మెంటేషన్స్ అన్నటువంటివి ఉన్నాయి. సో అవి మళ్ళీ ఫ్రాగ్మెంటేషన్స్ జరుగుతున్నాయి. ల్యాండ్ రికార్డ్స్ కూడా అలానే ఉన్నాయి. అలాగే సబ్సిడీస్, ఇన్సూరెన్స్ ఏదైతే అగ్రికల్చరల్ సెక్టార్కి ఇస్తుందో ఆ దాంట్లో లీకేజెస్ అన్నటువంటివి ఉన్నాయి. సో ఆ లీకేజెస్ని ఇప్పుడు తగ్గించాలి. బెనిఫిట్ డెలివరీలో డిలేని తగ్గించాలి. అలాగే క్రాప్స్కి సంబంధించి, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదన్నా దీనికి సంబంధించి, లేదా క్రాప్స్కి సంబంధించిన ప్లానింగ్, వీటన్నిటిలో డేటా అన్నటువంటిది కరెక్ట్గా లేదు. సో ఈ అగ్రి స్టాక్ అన్నటువంటిది ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఇప్పుడు సాల్వ్ చేస్తుందన్నమాట. సో స్ట్రక్చరల్ ఇన్ఎఫిషియన్సీస్ ఏవైతే ఉన్నాయో అగ్రికల్చర్కి సంబంధించి, వాటిని తగ్గిస్తూ డిజిటైజేషన్, డేటా ఇంటిగ్రేషన్, అలాగే రియల్ టైమ్ వెరిఫికేషన్, వీటన్నిటిని తీసుకురావటం ద్వారా అగ్రికల్చర్ని మరింత ఎఫిషియెంట్గా ఫార్మర్స్ వరకు తీసుకెళ్లటం, వాళ్ళకి లాభాలు వచ్చేలాగా చూడటం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మరి దీంట్లో ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది అంటే, మొత్తం 3 ఫౌండేషనల్ రిజిస్ట్రీస్ అన్నటువంటివి ఇక్కడ ఉంటాయన్నమాట. అందులో ఒకటి ఫార్మర్ రిజిస్ట్రీ. అంటే ఏంటి, రైతు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాళ్ళ యొక్క పొలానికి సంబంధించి ఒక యూనిక్ ఫార్మర్ ఐడి అన్నటువంటిది ఇవ్వటం జరుగుతుంది. సో దాంట్లో ల్యాండ్ ఓనర్షిప్ ఎవరిది అంటే, టెనెంటా, ల్యాండ్ ఓనర్షిప్పా, వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ ఉంటాయి. అలాగే క్రాప్ హిస్టరీ అన్నటువంటిది ఉంటుంది. అలాగే ఏదైనా లైవ్ స్టాక్ అన్నటువంటిది ఆ పొలంలో పెంచుతూ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. అలాగే స్కీమ్ బెనిఫిట్స్ ఏం రిసీవ్ చేసుకుంటున్నారు అన్నటువంటిది ఉంటుందన్నమాట. సో దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ఒక సింగిల్ డిజిటల్ ఐడెంటిటీని ప్రతి ఒక్కరికి తీసుకురావాలి అగ్రికల్చర్కి సంబంధించి. సో ఇది ఫస్ట్ రిజిస్ట్రీ. సెకండ్ వచ్చేసరికి క్రాప్ సోన్ రిజిస్ట్రీ. అంటే ఏంటి, ఎలాంటి క్రాప్ పండిస్తూ ఉన్నారు, ఆ పంట కాలం అన్నటువంటిది ఎంత ఉంటుంది, ఎంత ఏరియాలో కల్టివేట్ చేస్తూ ఉన్నారు, సో వాటన్నిటికీ సంబంధించినటువంటి డేటా అన్నటువంటిది సీజనల్ డిజిటల్ క్రాప్ సర్వేస్ని ఉపయోగించి తీసుకోవటం జరుగుతుంది. సో యాక్యురేట్ డేటా అన్నటువంటిది మన దగ్గర ఉంటుంది కాబట్టి, రియల్ టైం క్రాప్ డేటా అన్నటువంటిది ఉంటుంది కాబట్టి, దాన్ని బేస్ చేసుకుని ఓకే, ఈ ప్రాంతంలో ఈ పంట అన్నటువంటిది పండించవచ్చు, ఇంత మొత్తంలో పండించవచ్చు, సో ఇంత దిగుబడి వస్తుంది, ఇంతకాలం ఈ పంటను పండించాలి. సో ఇలా రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ అన్నటువంటిది రావటానికి ఇది వీలు కల్పిస్తుంది. తర్వాత మూడవది వచ్చేసరికి చూడండి, జియో రెఫరెన్స్డ్ విలేజ్ మ్యాప్స్ అన్నటువంటివి. సో ఇక్కడ చూడండి, డిజిటల్ మ్యాప్స్ అన్నమాట అగ్రికల్చరల్ ల్యాండ్కి సంబంధించి. సో వాటిని తయారు చేయటం జరుగుతుంది. అలాగే ఇంటిగ్రేటెడ్ కెడస్ట్రల్ మ్యాప్స్ అంటే ఏంటి, ఈ ల్యాండ్ సర్వే రికార్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ మ్యాప్స్ అన్నమాట. సో ఆ కెడస్ట్రల్ మ్యాప్స్ని శాటిలైట్ ఇమేజనరీని యూజ్ చేసి ఆ శాటిలైట్ మ్యాప్స్ని తయారు చేయటం జరుగుతుందన్నమాట. సో ఇలా తయారు చేసి ఓకే, ఇక్కడ ఈ పొలాలు అన్నటువంటివి ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈ కెడస్ట్రల్ మ్యాప్స్లో ఏంటి అంటే, ల్యాండ్ బౌండరీస్ని చేపట్టడం లాంటివి. అంటే ఇప్పుడు భూ సర్వేని చేపట్టి ఓకే, ఈ బౌండరీ నుంచి ఈ బౌండరీ వరకు ఈ రైతుది ఇలా ఉంటుంది కదా, అలా లార్జ్ స్కేల్లో చేపడితే దాన్ని కెడస్ట్రల్ మ్యాప్స్ అనేసి పిలుస్తుంటాం. సో వీటిని యూజ్ చేయడం ద్వారా ఆ ల్యాండ్ బౌండరీస్ అన్నటువంటివి నీట్గా లెక్క పెట్టడం ద్వారా మనం భూములకు సంబంధించినటువంటి చాలా వరకు ఏవైతే వివాదాలు ఉంటాయో వాటిని తగ్గించవచ్చు. సో చూడండి, ప్రెసిషన్ ఇన్ ల్యాండ్ యూస్, ఇన్సూరెన్స్ లేదా ప్లానింగ్, వీటన్నిటికి సంబంధించి అంటే ఏంటి,
ఫర్ ఎగ్జాంపుల్ ఈ భాగంలో ఒక భూమి అన్నటువంటిది ఉంది అనేసి మ్యాపింగ్ చేశారు. ఇది ఏకి సంబంధించింది అని చెప్పేసి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ తుఫాన్ వచ్చింది లేదా వరదలొచ్చాయి. ఆ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి క్రాప్ అంతా నష్టపోయింది. సో ఇప్పుడు ఏ అనేటటువంటి పర్సన్ ఏం చేస్తారు? అయ్యో! నా క్రాప్ అన్నటువంటిది నష్టపోయింది. నాకు ఇన్స్యూరెన్స్ కావాలి అనేసి క్లెయిమ్ చేశారనుకోండి ఇన్స్యూరెన్స్. సో ఆ ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ చేస్తే ఎంత మొత్తంలో పంటకివ్వాలి అని ఎలా తెలుస్తుంది? సో ఇది బౌండరీ. సో రియల్ టైమ్‌లో వీళ్ళు ఇంత పంట పండిస్తూ ఉన్నారు. సో ఆల్రెడీ ఇదిగో ఇంత పంట మాత్రమే ఉనింది. మిగతాదంతా ఖాళీగా ఉండింది. సో దీనికి అవసరం లేదు. దీనికి మాత్రమే ఇవ్వాలి. ఇది ఎలా తెలుస్తుంది? రియల్ టైమ్ డేటా అన్నటువంటిది తెలియటం ద్వారా. సో దానికి అగ్రి స్టాక్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ చూడండి ఎలా పనిచేస్తుంది ఇది. అంటే స్టేట్స్ అన్నటువంటివి ఎందుకంటే అగ్రికల్చర్ అనేది స్టేట్ లిస్ట్ కాబట్టి స్టేట్స్ ఏం చేస్తాయి? ఆ ల్యాండ్స్‌ని డిజిటైజ్ చేసి ఏమేం క్రాప్స్ ఉన్నాయి, ఫార్మర్ డేటా ఏంటి ఇవన్నీ కూడా తీసుకుంటాయన్నమాట. అయితే ఈ డేటాని ఫార్మర్ ఐడీతో లింక్ చేయటం జరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది? ఈ అప్లికేషన్‌కి సంబంధించినటువంటి ఇంటిగ్రేషన్ ఏదైతే ఉంటుందో అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అనేసి పిలుస్తుంటాం ఏపీఐస్ అనేసి. సో ఈ ఏపీఐ ఏం చేస్తుంది? ఇటు బ్యాంక్స్, ఇన్స్యూరెన్స్ కంపెనీస్, ఇన్‌పుట్ సప్లయర్స్ అంటే సీడ్స్ కావచ్చు, ఎరువులు కావచ్చు ఏవైనా ఆ ఇన్‌పుట్స్ ఇచ్చే వాళ్ళ సప్లయర్స్, అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ వీటన్నిటితో కూడా ఇంటిగ్రేట్ చేస్తుంది. సో అప్పుడేమవుతుంది? లోన్ తీసుకోవాలన్నా, ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలన్నా, అలాగే ఇన్‌పుట్ అన్నటువంటిది తీసుకోవాలన్నా, గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి బెనిఫిట్ తీసుకోవాలన్నా, సో వీటన్నిటికి కూడా ఒకే ప్లాట్‌ఫార్మ్. సో రైతు ఒకేసారి వీటిని క్లెయిమ్ చేసేసుకోవచ్చనమాట. ఏదైనా ఇష్యూ ఉంటే రైజ్ చేసుకోవచ్చు, లేదా ఏదైనా బెనిఫిట్ ఉంటే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ చేసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. మరొక్కసారి అగ్రి స్టాక్ అన్నటువంటిది నెక్స్ట్ యూపీఐ అంటున్నాం. సో యూపీఐకి, అగ్రి స్టాక్‌కి మధ్య డిఫరెన్స్ ఏంటి? అంటే యూపీఐ మనకు తెలుసు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అన్నటువంటిది. సో ఇదొక పేమెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి సంబంధించింది. బట్ ఇది అగ్రికల్చరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి సంబంధించింది. అయితే యూపీఐలోకొచ్చేసరికి బ్యాంక్ అకౌంట్స్‌ని మొబైల్‌తో లింక్ చేయటం జరుగుతుంది. బట్ ఇక్కడ అగ్రి స్టాక్‌లో ఏం చేస్తూ ఉన్నారు? ఫార్మర్స్ వాళ్ళ యొక్క ల్యాండ్, వాళ్ళ యొక్క క్రాప్స్ వీటన్నిటిని కూడా లింక్ చేస్తూ ఉన్నారు ఈ అగ్రి స్టాక్‌లో. ఈ యూపీఐకొచ్చేసరికి ఇంటరాపరబుల్ ఏపీఐస్ అన్నటువంటివి ఉంటాయి. అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేసెస్ అన్నటువంటివి ఉంటాయి. బట్ అగ్రిస్టాక్ వచ్చేసరికి ఓపెన్ అగ్రికల్చరల్ ఏపీఐస్ అన్నటువంటివి ఉంటాయి. సో అగ్రికల్చర్‌కి సంబంధించి రిలేటెడ్ ఏమో అగ్రిస్టాక్ అన్నటువంటిది, పేమెంట్స్‌కి సంబంధించిందేమో యూపీఐ అన్నటువంటిది. సో ఇక్కడ చూడండి ఫ్రిక్షన్ అన్నటువంటిది తగ్గిస్తుంది. పేమెంట్స్ ఈజీ చేసేస్తుంది. బట్ ఇక్కడ లీకేజెస్‌ని రెడ్యూస్ చేస్తుంది. బెనిఫిట్స్ ఎవరైతే పొందాలో వాళ్ళకే ఈ బెనిఫిట్స్ అన్నటువంటివి వెళ్ళే వరకు అలాగే ఏవైతే ఇప్పుడు ఫండ్స్ అన్నటువంటివి అలొకేట్ చేస్తున్నాయో వాటిలో లీకేజెస్ లేకుండా ఫార్మర్స్‌కి కరెక్ట్‌గా అందేందుకు ఈ అగ్రి స్టాక్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. మరొకసారి పొటెన్షియల్ బెనిఫిట్స్ ఏంటి అన్నట్టుగా చూస్తే ఫార్మర్స్‌కి ఇక్కడ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎలాగా? సబ్సిడీస్, క్రాప్ ఇన్సూరెన్స్, క్లెయిమ్స్, క్రెడిట్స్, లోన్స్ తీసుకోవటానికి, పేపర్ వర్క్‌ని తగ్గించటానికి. సో వీటన్నిటికి కూడా ఈ అగ్రి స్టాక్ ఉపయోగపడుతుంది. ఒకే సింగిల్ ప్లాట్‌ఫార్మ్‌లో ఇవన్నీ పనులు జరిగిపోతాయి కాబట్టి. మరి గవర్నమెంట్‌కి ఎలా ఉపయోగపడుతుంది? సో టార్గెటెడ్ వెల్ఫేర్ డెలివరీ. అంటే పేపర్ వర్క్ ఉందనుకోండి ఎవరు అప్లై చేస్తున్నారు? నిజంగా ఎవరికి ఇది వెళ్తోంది? ఇవన్నీ ట్రాక్ చేయటం కష్టం. బట్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఈ ట్రాకింగ్ అన్నటువంటిది చాలా ఈజీ అవుతుంది. అలాగే డూప్లికేషన్ అన్నటువంటిది తగ్గుతుంది. ఫ్రాడ్ తగ్గుతుంది. ఏదన్నా మనకి డిజాస్టర్స్ వస్తే ఆ టైంలో డిజాస్టర్ రెస్పాన్స్‌కి ఇది యూజ్ అవుతుంది. ప్లానింగ్ ఏదైనా చేయటానికి యూజ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్‌కి సంబంధించిన బెనిఫిట్స్. మరి దీనివల్ల ఎకానమీకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? చూడండి ప్రెసిషన్ అగ్రికల్చర్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అట్లానే అగ్రి ఫిన్ టెక్నాలజీ అంటే ఫినాన్షియల్ టెక్నాలజీని అగ్రికల్చర్‌కి లింక్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫుడ్ సెక్యూరిటీ వైపుగా ఉపయోగపడుతుంది. అలాగే ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ డ్రోన్ టెక్నాలజీ కావచ్చు. అలాగే మనం చూస్తే ఈ యొక్క సోలార్ ఎనర్జీని ఉపయోగించుకోవటం అంటే రెన్యూబుల్ ఎనర్జీని అగ్రికల్చర్‌లోకి తీసుకురావటం అన్నటువంటిది కావచ్చు. అలాగే ప్రెసిషన్ అగ్రికల్చర్ అంటాం. అంటే ఏంటి? మనము ఈ వాటర్‌ని ఎక్కువగా వాడకుండా మనం చిన్న చిన్న పర్ డ్రాప్ మోర్ క్రాప్ ఇలాంటి వాటిని యూజ్ చేసి తక్కువ వాటర్‌తో ఎక్కువ క్రాప్ అవుట్‌పుట్‌ని తీసుకొచ్చేలాగా చూడటం. సో ఇలాంటి వాటన్నిటిని ట్రై చేయటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే క్లైమేట్ రిస్క్ అసెస్మెంట్ అన్నటువంటిది చేయటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. సో అగ్రి స్టాక్ అన్నటువంటిది ఒక డేటా లేయర్ లాగా పనిచేస్తుంది. ఈ సర్వీసెస్ అన్నిటిని కూడా వీళ్ళకి అందిస్తుందన్నమాట. అంటే గవర్నమెంట్ సైడ్ గవర్నమెంట్‌కి, ఎకానమీ సైడ్ ఎకానమిక్ కాంట్రిబ్యూషన్ అన్నటువంటిది వెళ్తుంది. ఫార్మర్ సైడ్ ఫార్మర్‌కి, అలాగే బ్యాంక్స్‌కి, ఇన్స్యూరెన్స్ కంపెనీస్‌కి వీళ్ళందరికీ కూడా దీని బెనిఫిట్స్ అన్నటువంటివి అందుతాయి. నెక్స్ట్ చూడండి మేజర్ ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి అంటే డేటా ప్రైవసీ అన్నటువంటిది. అంటే డేటా ప్రొటెక్షన్ లా ఏదైతే ఉందో అది సెక్టార్ స్పెసిఫిక్‌గా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్‌కి
యూజర్‌కి సంబంధించి ఎలాంటి డేటా ప్రొటెక్షన్ లాస్ ఉన్నాయి? ఎలాంటివి సరిగ్గా లేవు. సో, దానివల్ల ప్రైవసీ ఇష్యూస్ అన్నటువంటివి వస్తాయి. సో, రిస్క్ ఆఫ్ మిస్‌యూజ్ అన్నటువంటిది ప్రైవేట్ ప్లేయర్స్ నుంచి రావటానికి ఎక్కువ అవకాశాలన్నటువంటివి ఉన్నాయి. అలాగే డిజిటల్ ఎక్స్‌క్లూజన్. ఎందుకు రూరల్ ఏరియాస్‌లో చాలా మందికి ఇంకా ఈ డిజిటల్ లిటరసీ అన్నటువంటిది పూర్తిగా అవైలబుల్‌గా లేదు. చాలా మందికి ఈ సర్వీసెస్ ఎలా యూజ్ చేసుకోవాలన్నటువంటిది తెలీదు. సో, అవేర్‌నెస్ అన్నటువంటిది తక్కువవుతోంది. డిజిటల్ లిటరసీ అన్నటువంటిది సరిగ్గా లేదు. అదొకటి. ల్యాండ్ రికార్డ్స్‌లో ఎర్రర్స్ ఉంటే అంటే ఇనాక్యురేట్ డేటాని గనక డిజిటైజ్ చేస్తే అప్పుడు పరిస్థితి ఏంటి అన్నటువంటి ఇంకొక ఛాలెంజ్ ఉంది. అలాగే ఫెడరలిజం ఇష్యూస్. ఎందుకు? అగ్రికల్చర్ అన్నటువంటిది స్టేట్ సబ్జెక్ట్. బట్ ఈ అగ్రి స్టాక్ అన్నటువంటిది ఇప్పుడు ఏదైతే ప్లాట్‌ఫార్మ్ తీసుకొచ్చారో అది నేషన్ వైడ్‌గా అందరు ఫార్మర్స్‌కి ఉంటుంది. సో, ఇక్కడ స్టేట్ యొక్క అథారిటీని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటోందా అన్నటువంటి ఫెడరలిజం ఇష్యూ అన్నటువంటిది కూడా అరైజ్ అవుతుంది. మరి దీనికి సొల్యూషన్స్ ఏంటి? సో, ఈ ఛాలెంజెస్‌ని ఎదుర్కోవటానికి ఏం చేయాలి? వే ఫార్వర్డ్ ఏంటి? అంటే ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటికి సొల్యూషన్స్ రాయటం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాంగ్ డేటా ప్రొటెక్షన్ ఫ్రేమ్‌వర్క్ అన్నటువంటిది ఏర్పాటు చేయటం. అలాగే ఫార్మర్‌కి ఏం కావాలో వాటిని ఎక్కువ స్ట్రెస్ చేస్తూ దాంతో ఈ యొక్క ప్లాట్‌ఫార్మ్‌ని రెడీ చేయటం అన్నమాట. ఫార్మర్ కన్సెంట్ ఆర్కిటెక్చర్ అన్నటువంటిది ఉండేలాగా చూసుకోవటం. టెనెంట్స్, షేర్ క్రాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దీంట్లో ఇంక్లూడ్ చేయటం. అలాగే ఆఫ్‌లైన్ యాక్సెస్ అన్నటువంటిది ఉండటం ద్వారా ఎక్కువ మందికి ఈ సర్వీస్ అన్నటువంటిది రీచ్ అవ్వటానికి ఎక్కువ అవకాశం అన్నటువంటిది ఉంటుంది. అలాగే ఇండిపెండెంట్ ఓవర్‌సైట్ అథారిటీ అన్నటువంటిది ఉండాలి. అలాగే స్టేట్ సెంట్రిక్ ఇంప్లిమెంటేషన్ అన్నటువంటిది ఉండాలి. ఎందుకు? సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసేదానికి, మనకి ఇంకా లోకల్ లెవెల్‌లో స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయటానికి చాలా డిఫరెన్స్ అన్నటువంటిదొస్తుంది. సో, సెంటర్ కోఆర్డినేషన్‌తో స్టేట్ గవర్నమెంట్ అన్నటువంటిది దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది. సో, ఇది నెక్స్ట్ యూపీఐ అయినటువంటి అగ్రి స్టాక్ గురించి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థాంక్ యూ వెరీ మచ్.